కాలజ్ఞానం మే 16, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. 3 శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచుతారు. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. తదుపరి వృషభ రాశి. గురు, కుజ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెద్దల సహాయంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. 1-2 శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తదుపరి మిథున రాశి. కుజ, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకునే డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. లాభస్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయంలో బాగా పెరుగుదల కనిపిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుండి శుభవార్త అందుతుంది. తదుపరి సింహరాశి. సప్తమ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. స్వలాభానికి ఉపయోగించుకునే వారి వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి. గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది. తదుపరి తులారాశి. శుభగ్రహాల అనుకూలత బాగా ఉన్నందువల్ల రోజంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది. తదుపరి వృశ్చికం రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ కృషికి, మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనేక విషయాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. బంధువుల నుండి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మకర రాశి. శని, గురువుల అనుకూలత కారణంగా రోజంతా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతున్నప్పటికీ వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. పట్టుదలగా ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. కుజ, రవి, బుధ గ్రహాల అనుకూలత కారణంగా కొన్ని ప్రధాన సమస్యలు, వివాదాల నుంచి చాలా వరకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు అవసరమైన తోడ్పాటు అందిస్తారు.
వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చివరగా మీనరాశి. బుధ శుక్రుల అనుకూలత వల్ల ఆదాయం పెరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదారుల నుండి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్త వింటారు.